అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుస్తున్నాడు. ఎట్లనగా, మనం ఇంకాను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. చూడండి, నీతిమంతుని కొరకు ఎంతో గొప్ప గొప్ప పనులు చేస్తూ ఎంతో శ్రేష్టమైన జీవితం జీవించే వారి కోసము ఒకడు చనిపోవుటకి ఒకడు నిర్ణయించుకోవచ్చు. కానీ పాపుల కొరకు ఎవరన్నా చనిపోవటానికి ముందుకొస్తారా? ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపం వల్ల మరణము జీతముగా వస్తుంది. ఆ పాపాన్ని తన మీద తీసుకుని పాపం అనే మరణాన్ని ఎరగదీశాడు. అందుకే నీతిమంతుని కొరకు ఒకడు చనిపోవటానికి నిర్ణయించుకోవచ్చేమో, కానీ పాపుల కొరకు ఒక్కరు కూడా చనిపోవటానికి ముందుకు మాత్రం రారు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క మాటని మనతో తెలియజేస్తూ ఏమంటున్నాడు? పాపుల కొరకు తన యవ్వన దశలోనే మన కొరకు, మనం చేసిన పాపముల కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచాడు. అయితే 8వ వచనం చూసినట్టయితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఎల్లడపరుస్తున్నాడు. ఎట్లనగా, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం ఇంకను పాపులమై ఉండగానే, ఇంకను పాపపు జీవితంలోనే జీవిస్తాం. ఇంకను నీతిని మనము ఎతికి కూడా తెలుసుకుని కూడా ఇంకా పాపపు జీవితంలోనే జీవించినప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనము పాపము నుండి ఎలాగూ విడిపించబడలేమో, ఎలా జీవించినా కానీ పాపము నుండి మనము ఎలాగైతే తప్పించబడము అనేసి ప్రభువారు ముందే ఆయనకి తెలుసు. అందుకే ఆయన యొక్క పవిత్రమైన రక్తం చేత పాపమును జయించటం జరిగింది. ఎలా? అలనాడు దేవుని యొక్క మహా కృప మన మీద ఉన్నప్పుడు అవ్వ ఆదాము, మన ఆది పురుషులైన ఆదాము అవ్వమ్మను బట్టి ఈ లోకములోనికి ఏమొచ్చింది? పాపము జొరబడింది. ఎందుకంటే దేవుని వాక్యమును అతిక్రమించడమే పాపం. దేవుని మాటను అతిక్రమించడమే పాపం. అయితే మనము ధర్మశాస్త్రం ద్వారా పాపము నుండి విడుదల పొందలేము.
ధర్మశాస్త్రము ద్వారా మనము కోడెల్ని బలిచ్చినను, మేకలను బలిచ్చినను, పొట్టేళ్లను బలిచ్చినను, ఆ రక్తము మనల్ని రక్షింపదు. ఆ రక్తం వల్ల మనము రక్షింపబడ అని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే మనము చేసిన ప్రతి పాపము కొరకు ఆయన మన కొరకు శిల్వ మరణం. అయితే ఎప్పుడైతే ఏదోను వనములో అవ్వమ్మని సర్పము పాపములో పడలాగా ప్రేరేపించింది. ఇది నిజమా? అవును, ఇది నిజమా? నీవు ఈ చెట్లలో ఏ పండన్నా తినొచ్చా? ఈ పండు తినకూడదా? ఈ పండు తిన్నట్లయితే నీవు ఎప్పటికీ చనిపోవు, ఎప్పటికీ చావనేది చూడవు, దేవునితో పాటు నీవు కూడా జీవించి ఉంటావు అనే ఒక్క మాట ద్వారా అప్పుడు వరకు జీవించిన జీవితానంతా కూడా, అప్పుడు వరకు ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగి నడిచిన ప్రతి నడతను కూడా ఒక్క మాట ద్వారా పాపంలో పడేసింది. తను తిన్నది తిని ఆదాము దగ్గరికి వెళ్ళేసి ఆదాముని చూసి, నువ్వెలా ఉన్నావో చూడు. ఏమంటుంది? నువ్వెలా ఉన్నావో చూడు. చూడండి, అప్పుడు వరకు చిన్నపిల్లలు మనస్తత్వం ఎలాగో ఉన్నదో అలాంటి మనస్తత్వం ఉన్న అవ్వమ్మ ఆదాముని అంటుంది అన్నట్టు, నా కనులు తెరవబడ్డవి, నాకు చెడు మంచి ఏదో తెలవబడుతుంది, నువ్వు ఈ పండు తిను. ప్రేరేపణ. ఈ ప్రేరేపణ ద్వారా ఈరోజు కూడా మనం కూడా ఇలాంటి ప్రేరేపణ ద్వారా మనం పడిపోతున్నామేమో జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని సొంత రక్షణగా ఎన్నుకుంటున్నాం. నేను బాప్తిసము ద్వారా దేవుణ్ణి నా సొంత రక్షకుడిగా ఎన్నుకున్నాను. చూడండి, నేను పాపినై ఉండగా నా ప్రభువైన యేసుక్రీస్తు వారు నా కొరకు ప్రాణం పెట్టాడు. నా పాపం కొరకు, నా పిల్లల పాపం కొరకు, నా యొక్క తల్లిదండ్రుల పాపం కొరకు, మా పితరుల పాపం కొరకు నా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యొక్క రక్తము ద్వారా నన్ను కొని ఉన్నాడు అని తెలుసుకుని దేవుని నమ్మి మనము బాప్తిసం తీసుకున్నాము. అలాంటి నీవు ఒక చిన్న మాట ద్వారా దేవుడికి దూరం అయిపోతున్నావేమో చూడు. చిన్న మాటల ద్వారా దేవునికి ఈరోజు నా దూరం అయిపోతున్నావేమో చూడు. ఇంట్లో వాళ్ళు ఏమన్నా అంటున్నారనేసో, లేకపోతే చర్చిలోనే నాకు ఆధిక్యం లేదనేసో, లేకపోతే నా ఇరుగు పొరుగు వారు నాకు విలువనిస్తలేదనేసో, నేను అందరితో పాటు నేను జీవించలేకపోతున్నాననేసో, నువ్వేదో ఒక మాట మీద గనక ఈ యొక్క దేవుని వాక్యాన్ని గనక నీ జీవితంలో గనక చోటు ఇవ్వకపోతే, అలనాడు చేసిన ఆది తల్లిదండ్రులు వారిలాగానే మనం కూడా పడిపోతామేమో చూడాలి. అలాంటి జీవితం నుండి మనము బయటికి వచ్చున్నాం.
అలాంటి అలాంటి పాపపు జీవితం నుండి మనము బయటకు వచ్చిన వారు. ఎందుకంటే నీతిమంతుడు కొరకే ఒకడు చనిపోవట అరుదు. నీతిమంతుడు కొరకే ఒకడు చనిపోవుట అరుదు. అలాంటిది పాపుల్ని రక్షిస్తానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించటానికి ఆ యొక్క శిల్వ మరణము నొందాడు. ఆ యొక్క శిల్వ మరణాన్ని నొందాడు. ఎందుకంటే నిన్ను నన్ను రక్షించడానికి, రక్షించిన మనము రక్షణ పొందినప్పుడు మరి రక్షణ ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? ఈ రక్షణ ద్వారా మనము ఏం నేర్చుకోవాలి? నీవు స్వతంత్రుడు అని తెలుసు. ఈ రక్షణ ద్వారా ఏమైనా ఈ లోక మాలిన్యం నుండి నువ్వు బయటకు వచ్చినావు. ఈ రక్షణ ద్వారా ఈ లోకపు ఆచారాల నుండి, ఈ లోకపు మార్గాల నుండి, ఈ లోకపు తిథుల నుండి, నక్షత్రముల నుండి నువ్వు బయటకు వచ్చావు. అవునా కాదా? ఎందుకంటే ఇలా ఇక్కడ ఇట్లా వెళ్తే ఇట్లా అవుతుంది, అటు వెళ్తే ఇట్లా అవుతుంది, నువ్వు ఈ రోజునే పని చేయాలి, రేపు ఇదే పని చేయాలి అనే దాంట్లో నువ్వు స్వతంత్రుడు అయినావు. ఏమైనావు? స్వతంత్రుడు అయినావు. ఈ స్వాతంత్ర్యము మనం ఎలా ప్రకటించాలి? వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యము ద్వారానే నీవు దేవుణ్ణి అంగీకరించేవు. ఈ యొక్క వాక్యమును అనేకులకు తెలియజేస్తాం. ఈ నిజమును అనేకులకు తెలియజేస్తాం వల్ల, ఈ యొక్క మార్గాన్ని అనేకులకు బోధించటం ద్వారా నీవు దేవుని యొక్క నిత్య జీవంలోనికి ప్రవేశిస్తావు. నిత్య జీవంలోనికి ప్రవేశిస్తావు. నిత్య జీవము ప్రతి సమయములోనూ నిన్ను రక్షిస్తుంది. అయితే మనము వాక్యానుసారంగా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. వాక్యానుసారంగా మనము ఇప్పుడు మాట్లాడాలి. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవ్వడునూ లేడు. తన స్నేహితుల కొరకై ప్రాణం పెట్టు వానికంటే ఎక్కువైన వాడు ఎవడునూ లేడు. అంత ప్రేమ గలవాడు ఎవరిని కూడా లేడు. అంటే దేవుడు, నువ్వెప్పుడైతే దేవుణ్ణి అంగీకరిస్తున్నావో నిన్నేమంటున్నాడు? నా స్నేహితుడా, నా స్నేహితుడా, నా స్నేహితుడా. నీతో మాట్లాడటానికైనా ఒక స్నేహితుడిలాగా వస్తున్నాం. తండ్రులకు తండ్రి, ప్రభులకు ప్రభు, రాజులకు రాజైన నా ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ఏమంటున్నాడు? నా స్నేహితుడా. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టి, అంటే నిన్ను నమ్మి దేవుడు ఆయన భుజముల మీద ఉన్న ఆ రాజ్యభారాన్ని నీ భుజముల మీద పెట్టాడు. ఆ రాజ్యభారాన్ని నీ భుజముల మీద పెట్టాడు. అందుకే ఆయన చనిపోయి తిరిగి లేచెను. చనిపోయినంటే ఆడవరకు అయిపోద్ది అని కాదు, తిరిగి లేచి చెరగా తీసుకుని వెళ్ళాడు ఆయన. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెరగా, నువ్వింకను అనుకోవచ్చు, మా తాతలు చేసిన పాపం నా మీద ఉందేమో, మా తండ్రులు చేసిన పాపం నా మీద ఉందేమో,
అలాంటిది ఏమీ లేదు. నీ చెరను చెరగానే తీసుకుని లేచాడు. చెరను చెరగానే తీసుకుని లేచి ఆయన ఆరోహణమయ్యాడు. చనిపోయాడు అంటే చనిపోయి తిరిగి లేచాడు. మరణం అనే ముళ్ళుని ఎరగదీసి జయము కలిగి నీవు నేను రక్షించబడటానికి ఇక నీకు మరణం అనేది లేదు అని చెప్తున్నాడు. రోజు ఈ లోకంలో ప్రతిరోజు లేవగానే రేపు పొద్దున్న నేనేం చెయ్యాలి, నేను ఎలా నడవాలి, నేనేం పని చేయాలి అని ప్రతి మాట మీద బతుకుతూ సస్తూ ఉన్న నిన్ను దేవుడు ఏం చేసి, నేను నీ స్నేహితుడిగా ఉన్నాను, నాకు చెప్పు, నీ బాధని నీ యొక్క ఇబ్బందిని నాకు తెలియజేయి. నాకు తెలియజేసినప్పుడు నీ మార్గాలన్నిటిని నేను సిద్ధపరుస్తా అంటున్నాడు. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి దేవుడుగా కాకుండా స్నేహితుడుగా ఆయన దగ్గరికి వస్తున్నాడు. దేవుడు అంటే మనం ముట్టుకోవటానికి కూడా ఎక్కడ కూడా మనకి ఆయన ముంగల నుంచోటానికి కూడా మనకు అర్హత ఉండదు. అలాంటి స్నేహితుడైతే మన దగ్గరకు వచ్చి నేనున్నాను, ఇట్లా చెయ్యేసి నేనున్నా, నీతో నీ బాధల్లో నేనున్నా, నీ ఇబ్బందుల్లో నేనున్నా, నీ కొరకు నా ప్రాణం పెట్టినా, నీవు జయించిన వాడవు, నీవు జయము కలిగి నడవమంటున్నాడు ఆయన. ఎందుకంటే లోకాచారాల నుండి నిన్ను విడుదల చేశాడు. మరణం అనే భయం నుండి నిన్ను విడుదల చేశాడు. నిన్ను ప్రతి ఒక్క ఆచారం నుండి నిన్ను బయటికి తీసుకొచ్చాడు. ప్రతి ఒక్క గింకరగా నడిచే ప్రతి మార్గం నుండి నిన్ను విడుదల చేశాడు. ఎందుకంటే మన బానిస సంఖ్యల్ని ఎరగదీసేసాడు దేవుడు. మన యొక్క బానిస సంఖ్యలను ఎరగదీసేసాడు. మనం భారతదేశంలో ఉన్నాం, మనమంతా భారతీయులమే కదా. కుల వ్యవస్థ ద్వారా ఎంతో కోల్పోయినాడు మనిషి, ఎంతో కోల్పోయాడు. ఎందుకంటే నీకు అన్నిట్లో నువ్వంతా కూడా నావాడివే అంటారు, పైకి మాత్రమే. అట్టడుగున ఉన్నవాడిని ఎవరిని కూడా పైకి రానియరు. అట్టడుగున ఉన్నవారిని ఎవరిని కూడా పైకి రానియరు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నేనున్నాను నీకు స్నేహితుడిగా అంటున్నాడు. ఎందుకంటే నీకు ఇక్కడ కులాలు లేవు, వ్యవస్థలు లేవు. ఇక్కడ కులాలు లేవు, వ్యవస్థలు లేవు. నీవు చదవవచ్చు, మాట్లాడవచ్చు, పెద్ద పెద్ద స్టేజ్ల మీద నుంచుని కూడా నీ దేవుని గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వచ్చు. నువ్వు చర్చిలో నుంచోవచ్చు, ఏ పదవినైనా నువ్వు తీసుకోవచ్చు. ఎందుకంటే నీ పట్ల ఏ తారతమ్యము దేవుడికి లేదు. నువ్వు ముట్టుకోవటమో ముట్టుకోకపోవటమో, లేకపోతే నువ్వు ఇలా నడవాలి, నువ్వు ఇలాగే ఉండాలి, నువ్వు ఇదే పని చెయ్యాలి, నువ్వు ఇలాగే నడవాలి అనేది దేవుడికి ఏమి లేదు. ఏమున్నది దేవునికి? తన శక్తిని నీవు నిజంలోనికి నడిపించు. మనిషి దేంట్లో నడిపించాలి? నిజంలోనికి. సత్యమును తెలిపి. నువ్వే మతాలు మార్పియకు, ఏ కులాలు మార్పియకు. ఏం తెలవాలి? ఈ లోకములో నువ్వు వచ్చిన వాడివి, కొన్ని రోజులుండి ఒక అద్దెకి వచ్చినట్టు నువ్వు వచ్చి వెళ్ళిపోతావు. నీవు నిజమును తెలుసుకుని దేవునిలో నీవు జీవించి ఆ వెలుగుని నీవు అనేకులకు తెలియజేయి అంటున్నాడు దేవుడు.
ఆ వెలుగుని అనేకులకు తెలియజేయమంటున్నాడు. నీవు నడవవలసిన నడతని దేవుడు సంపూర్ణంగా సిద్ధపరుస్తా అంటున్నాడు. ఎందుకంటే నీకు తెలివి లేదని నిన్నెవరన్నా నెట్టేస్తున్నారేమో, నువ్వు మాటకారి కాదనేసి నిన్నెవరన్నా తీసివేస్తున్నారేమో, లేకపోతే నీకు మందబలం లేదని నిన్ను ఒంటరిని చేస్తున్నారేమో. నువ్వు ఒంటరివైనా కానీ నీ దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు ఒంటరిగా ఉన్నా, నువ్వు ఎవరు లేక ఉన్నా కానీ దేవుడికి ఏ తల్లి ఉన్నది, ఏ తండ్రి ఉన్నాడు? ఉన్నారా? తల్లి అయినను తండ్రి అయినను వంశమైనను లేనివాడుగా ఉన్నాడు. అలాంటి దేవుడు నీవు అందరికంటే అట్టడుగున ఉన్నప్పుడు నిన్ను స్నేహితుడిగా చేసుకోలేదా? ప్రపంచమును సృష్టించిన దేవుడు ఆయన. ప్రపంచములను సృష్టించిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు తన్ను తాను తగ్గించుకొని మనము పాపులమై ఉండగా పాపము నుండి మనని విడుదల చేసి మన పాపములను క్షమించి నిన్ను నన్ను స్నేహితులుగా ఎంచుకుంటున్నాడు. ఆయన ఏమంచుకుంటున్నాడు? స్నేహితులుగా ఎంచుకుంటున్నాడు. ఎందుకంటే నీ కొరకు ప్రాణం పెట్టగలిగే ఆ యొక్క ప్రేమ కలిగి ఉన్నాడు. ఆ ప్రేమ కలిగి ఉన్నాడు. నీ కొరకు నా కొరకు చనిపోయే అంత ప్రేమ కలిగి ఉన్నాడు ఆయన. ఎందుకంటే నీవు సత్యమును బట్టి దేవుణ్ణి తెలుసుకున్నావు గనక, ఆ నిత్యమును బట్టి నీవు నడుస్తున్నావు గనక. అదే గనక యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయన అనుగ్రహించెను. ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కనుక ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకమునకు పంపెను. అంటే దేవుడు తన శక్తిని తన యొక్క తేజస్సుని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. తన శక్తిని, తన బలమును, తన తేజస్సును వదిలిపెట్టి ఆయన ఒక మామూలుగా నీవు నేను ఎలాగైతే ఉన్నామో అలాంటి జీవితము జీవించటానికి ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన ప్రతి విషయమును నీ కొరకు నా కొరకు కనిపెట్టుతూ ఆయన ప్రతి మార్గాన్ని కూడా సిద్ధపరిచి మనని ఈ లోకములోనికి తీసుకుని వచ్చినప్పుడు మనం ఈ లోకములో లేవనెత్తబడటానికి ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఎందుకు? మనం పుట్టినవాడు పాపములోనే పుట్టి పాపములోనే చనిపోయి పాపములోనే జీవిస్తా అంటే అది కాదు. నిత్య జీవం అనే ఒక మార్గం ఉంది. ఈ మార్గాన్ని తెలుసుకున్నవాడు చనిపోయినను వాడు జీవించే ఉంటాడు. చనిపోయినను జీవించే ఉంటాడు. అలాంటి నిత్యత్వాన్ని దేవుడు ఇస్తున్నాడు మనకి. అలాంటి నిత్య జీవాన్ని మన కొరకు ఇస్తున్నాడు. ఎవరు ఇంతగా ప్రేమించేది? ఏ తల్లిదండ్రులైనా కానీ తన కుమారుణ్ణి ఇప్పుడు
చనిపోవటానికి ఎవరైనా పంపిస్తారా? కానీ తండ్రి అయిన దేవుడు మన కొరకు మనం రక్షించబడటానికి ఈ లోకములోనికి తనే రిక్తుడుగాను ఎవరు లేని ఎంత ఆయన శక్తినంతా వదిలిపెట్టి ఆయనే బలియాగంగా అవటానికి మన కొరకు వచ్చాడు. ఆయనే బలిగాను యాగముగాను అవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే మనము రక్షించబడటానికి, మనలో నిత్య జీవం నిల్చుంటానికి. అంటే చనిపోగానే ఈ జీవితం అయిపోయింది. ఈ యొక్క శరీరంలో ఈ యొక్క ఆత్మ ఉన్నప్పుడు మాత్రమే జీవం ఉంది, మనం ఇట్లాగనే జీవిస్తే ఇలాగే ఉంటేనే అయిపోయింది అనుకునే ఆ రోజుని మరిసి నిత్య జీవం ఉన్నది, నిత్య మార్గం ఉన్నది, నిత్య జీవం ఉన్నది, నిత్య మార్గాన్ని సిద్ధపరచడానికి మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. నిత్య మార్గాన్ని తెలుసుకోవటానికి మనల్ని ఎన్నుకున్నాడు. తెలుసుకొని నడిపించటానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఎందుకంటే నిత్య జీవము పొందినవాడు ఎలా ఉంటాడు? ఈ లోకము యొక్క కట్టుబాట్ల నుండి స్వతంత్రుడై ఉంటాడు. ఈ లోకపు మార్గాల నుండి బయటపడినవాడుగా ఉంటాడు. ఎందుకంటే నిన్ను నన్ను ప్రేమించి దేవాది దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకాన్ని ఇడిసి భూమి మీదకు వచ్చి మన కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి మనల్ని కొని ఉన్నాడు గనక ఈ లోకంలో ఏ ఒక్క మనిషి కూడా తన కుమారుణ్ణి బలిస్తానికి